అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఏంటి? సో ఎవరు ఫ్రీజ్ చేసుకోవాలి? 2 గ్రూప్స్లోకి డివైడ్ చేద్దాం. ఒక గ్రూప్లో ఎవరున్నారు? ఈ ఆడోళ్ళు కెరియర్ కోసం, లేదా చదువు కోసం, ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం, లేదా సరైన వాళ్ళు దొరకలేదు, వయసు వెళ్ళిపోతుంది బట్ సరైన వాళ్ళు దొరకలేదు, సో ఫ్రీజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ గ్రూప్లో వస్తారు. రెండో గ్రూప్లో మహిళలు మెడికల్ కండిషన్ కోసం ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్లో ఎండోమెట్రియోసిస్, ఓవెరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, ఆటోఇమ్యూన్ డిజీజెస్ లేదా కీమోథెరపీ, క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు ఈ గ్రూప్లోకి వస్తారు. ఈ గ్రూప్లో ఏంటంటే పాపం ఓవేరియన్ రిజర్వ్ తక్కువ అయిపోతూ ఉంటుంది. అవుతున్నప్పుడు ఉన్న కాస్త ఎగ్స్ని సేవ్ చేసుకుందామనే వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కూడా కాదు, గ్యారంటీ కాదు, బట్ ఒక ఎమోషనల్ సెక్యూరిటీ. మీకు కనీసం ఎగ్స్ ఉన్నాయి, టైం వెళ్ళిపోతుందని ఒక భయం ఉండదు. అందుకనే ఇది ఫ్రీజ్ చేసుకుంటే ఒక భరోసా ఉంటుంది, ఫ్యూచర్లో నా పిల్లలు నాకు పుట్టొచ్చని ఎప్పుడైతే నేను డిసైడ్ చేస్తాను. సో సక్సెస్ రేట్ ఏంటి? 25 నుంచి 35 వయసు వాళ్ళు చేయించుకుంటే తక్కువ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సక్సెస్ రేట్ అంటే ఎగ్స్ సర్వైవ్ అయ్యే సక్సెస్ రేట్, ఈ ఎగ్స్ నుంచి పిల్లలు పుట్టే సక్సెస్ రేట్ బాగుంటుంది. కానీ ఎన్ని అండాలు ఫ్రీజ్ చేస్తున్నామో దాని మీద కూడా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక 10 నుంచి 15 అండాలు ఫ్రీజ్ చేస్తే ఫ్యూచర్లో ఒక హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది గ్యారంటీ కాదు, బట్ స్టాటిస్టిక్స్ ఇలా చెప్తున్నాయి.